తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇది బాగా ఒకసారి ఆలోచన చేయాలి. మన పరిస్థితి ఎట్లా ఉందంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఒక కుంట కట్ట మీద మనం కుడి చేసుకొని కూర్చున్నాం బాజాప్తా. అంటే ఇట్లా కాలర్ ఎగ్గేసుకొని కుంట కట్ట మీద కాలు వేసుకొని బాజాప్తా కూర్చున్నాం. అయితే మనం కూర్చొని లేచేసరికి ఏమైందంటే ఆ కట్టెను మొత్తం మింగింది. ఆ కట్టెను మింగేసరికి ఏమైంది, కుర్చీ దాని మీద ఉన్న మనిషి ఆ నీళ్ళల్లో పడిపోవడం జరిగింది, అంటే కుంటలో పడిపోవడం జరిగింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, తెలంగాణ రాష్ట్రంలో మనం దర్జాగా కుర్చేసుకొని కూర్చుంటే మన కిందికి నీళ్ళు వచ్చేంత వరకు మన పరిస్థితి అర్థం కావట్లేదు. నిజంగానే మన కుర్చీ కింద, అంటే మన తెలంగాణ రాష్ట్ర మూల ప్రజల కింద నీళ్ళైతే ఖచ్చితంగా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే ఒక చిన్న, ఇప్పుడు నిన్న ఈ 2 రోజుల ముందు జరిగిన ఒక సంఘటన చెప్తాను. మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడుకి వెళ్ళిన తర్వాత అక్కడ వస్త్ర పరిశ్రమ గురించి, అంటే రామ్రాజ్ కాటన్, ఇంకా రకరకాల టీషర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఒక 2-3 యూనిట్స్ని కలిసి వాళ్ళు ఏమడగడం జరిగింది, మా రాష్ట్రంలోకి వచ్చి మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు ఇది ఏదైతే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించండి కాంగ్రెస్ ప్రభుత్వం అడిగిందో, ఇక్కడ బంగారం లాంటి మన భూభాగం మీద, తెలంగాణ రాష్ట్ర భూభాగం బంగారం లాంటి ఈ భూభాగం మీద తెలంగాణ రాష్ట్ర ప్రజల భాగస్వామ్యం ఎంత ఉంది వ్యాపార సామ్రాజ్యంలో? ఒకసారి ఆలోచన చేయండి. మీకు బాగా గుర్తుపెట్టుకుని, రాష్ట్ర ప్రజలు మొత్తం భారతదేశంలో గత 79 సంవత్సరాలుగా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత, దానికి పూర్వం ఒక 10 సంవత్సరాలు తీసుకుంది, మన తెలంగాణ రాష్ట్రం నుంచి చెప్పుకోదగ్గ వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నారా? అటు ఉత్తర భారతదేశాన్ని డామినేట్ చేసి దానికి పైన ఇంకా గొప్పగా చెప్పుకునే వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నారా? బాగా ఆలోచన చేయండి. ఒక్క తెలంగాణ రాష్ట్రం మీదనే దేశ రాష్ట్రాల యొక్క దాడి ఎట్లా ఉందో ఆలోచన చేయండి. మన దక్షిణాది రాష్ట్రాల నుంచి మొదలు ఉత్తర భారతదేశం మొత్తం రాష్ట్రాల ప్రజలు మొత్తం కూడా వచ్చి ఒక తెలంగాణ రాష్ట్రం మీద ఇట్లా ఉనికి, ఒక పులి డామినేషన్ చేసినట్టు వచ్చి ఇట్లా పడతా ఉన్నారు. పులి పంజా కొట్టినారు. ఎన్ని వ్యాపారాలు ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా ఇది మనం బాగా ఆలోచన చేయదగిన విషయం. రాష్ట్ర ప్రజలు మొత్తం బాగా ఆలోచన చేయాల్సిన విషయం. మీకు ఇంకా మంచి ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంది. సినిమా ఇండస్ట్రీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవకాశం ఇచ్చింది? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొదలై 100 సంవత్సరాలు అయింది. చెప్పుకోదగ్గ ఒక 10 మంది తెలంగాణ హీరోలని, తెలంగాణ డైరెక్టర్లని, తెలంగాణ జూనియర్ ఆర్టిస్టులని, తెలంగాణ ఈ సెకండ్ ఆర్టిస్టులని ఎవరైనా ఒక ఇంతమంది వ్యవస్థ ఇక్కడ ముందేమో చూపించమనండి ఈ 100 సంవత్సరాల ఈ తెలంగాణ భూభాగం మీద. ఇప్పుడు నిన్ననే మార్వడీస్ మీద ఒక పెద్ద యుద్ధాన్ని ప్రకటించేసాం. ఒకసారి ఆలోచన చేయండి, తెలంగాణ రాష్ట్రం మీద మార్వడీస్ యొక్క వ్యాపార సామ్రాజ్యం ఎలాగో ఉందో. అట్లాగే కేరళ స్కూల్స్ ఆలోచన చేయండి. కేరళ వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతటా పెట్టిన స్కూల్స్ మీద ఒకసారి ఆలోచన చేయండి. అట్లాగే ఇండస్ట్రియల్ కారిడార్స్ మీద ఎవరి అజమాయిషి ఉందో ఆలోచన చేయండి. సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ, ఇంకా ఇతరత్ర ఫ్యాక్టరీలు కానీ, వీటి మీద ఆలోచన చేయండి. ఇక్కడ కాలేజ్, నారాయణ కాలేజు, శ్రీ చైతన్య కాలేజు, విజ్ఞాన్ కాలేజు, గౌతమి కాలేజు, రకరకాల కాలేజీలు మీద ఎవరి వ్యాపార సామ్రాజ్యం ఉంది? అంటే ఆంధ్ర వ్యాపారస్తులే కాదు, వీళ్ళందరూ ఇన్ని రాష్ట్రాల వ్యాపార సామ్రాజ్యం అంతా కూడా ఏ రాష్ట్రం మీద ఉంది? తెలంగాణ రాష్ట్రం మీదనే ఉంది కదా. మరి తెలంగాణ రాష్ట్రం మీద ఇన్ని వ్యాపార సామ్రాజ్యాలు ఉన్నాయి కదా, మరి తెలంగాణ ప్రజల వ్యాపారం ఇతర రాష్ట్రాల మీద ఎంత ఉంది? ఇప్పుడు మనం కూడా వెళ్ళి మిగతా రాష్ట్రాలలో చేయాలి కదా వ్యాపారం. ఆంధ్రాలో ఉందా, రాజస్థాన్ ఉందా, కేరళలో ఉందా? కేరళలో మన స్కూల్స్ ఉన్నాయా? మన తెలంగాణ ప్రాంత ప్రజలు స్కూల్స్ ఉన్నాయా? ఆంధ్రాలో మన వాళ్ళు వెళ్ళి హాస్పిటల్స్ పెట్టారా? మన తెలంగాణ ప్రజలు వెళ్ళి ఆంధ్రాలో హాస్పిటల్స్ పెట్టారా? ఇండస్ట్రీస్ నిర్మాణం చేశారా? మన సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టారా? మన రాజస్థాన్లోకి వెళ్ళి బంగారం షాప్లో వ్యాపారం చేశారా? కిరాణం షాప్లో వ్యాపారం చేశారా? పెయింట్ షాప్లో వ్యాపారం చేశారా? మన తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడ మన తెలంగాణ ప్రజలు భారతదేశంలో విస్తరించి చాలా గొప్ప స్థాయిలో ఉన్నారో చెప్పండి. బాగా ఆలోచన చేయాలి దీనిపైన. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పక ఆలోచన చేయాలి దీనిపైన. ప్రజల వంతు, తెలంగాణ రాష్ట్ర ప్రజల వంతు ఇతర రాష్ట్రాల మీద ఏ మేరకు ఉంది?
మన రాష్ట్ర భాషని కూడా ఈరోజు బాగా ఆలోచించండి తెలంగాణ ప్రజలు, మన రాష్ట్ర భాషని కూడా వాడుకుంటున్నారు స్వార్థ ప్రయోజనాల కోసం. కానీ మనకి మాత్రం అవకాశాలు ఇవ్వరు, ఎక్కడ కూడా మనకు మాత్రం అవకాశాలు ఇవ్వరు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మొన్న గద్దర్ సినిమా అవార్డ్స్ పెట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప అవార్డ్స్ మొత్తం ఎవరికి ఇచ్చింది? తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎవరిని ఇచ్చిందా? తెలంగాణ మూల ఆర్టిస్టులకు ఎవరికైనా ఇచ్చిందా? మర్చిపోయారు కదా మన తెలంగాణ రాష్ట్ర మూల వ్యక్తిని కూడా మర్చిపోయారు, రాహుల్ సింప్లీ గాంధీ. మీరు ఇంకా అతి దరిద్రం చెప్తా. మన తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, మన యొక్క స్వార్థ ప్రయోజనాలను ఎట్లాగా ఇతర రాష్ట్ర ప్రజలు వాడుకుంటారో చూడండి. మన భాషని అన్ని రకాలుగా, ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల ప్రజల డామినేషన్ తెలంగాణ మీద జరుగుతుంది కదా. మన వరదలు వచ్చినప్పుడు అందరు ఎక్కడికి వెళ్ళారు? నిజామాబాద్, ఆదిలాబాద్, ఆర్మూర్, కామారెడ్డి మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా. సర్వనాశనం అయిపోతే ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల ప్రజల నుంచి అరే పాపం తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద విపత్తు వచ్చింది, చాలా ఏళ్ల తర్వాతకు వచ్చిందని చెప్పి సాయం చేసిన ఒక సినిమా ఇండస్ట్రీ ఉందా? ఒక వ్యాపార సామ్రాజ్యం ఉందా? ఒక వ్యాపారస్తుడు ఇంత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నాడు, ఎవరైనా మనకి సాయం చేసినట్టు ఎక్కడైనా కనిపించిందా? సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇక్కడే ఉంది కదా. టోటల్ సినిమా ఇండస్ట్రీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది కదా. ఏ హీరో మనకి సాయం చేశాడో ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ ప్రజలను ఎంతగా వాడుకుంటున్నారో మీరు ఆలోచన. ఇది ఇతర రాష్ట్రాల వారిని కించపరిచినట్టు కాదు నేను చెప్పే మాట. అంటే వాళ్ళని కించపరిచినట్టు కాదు, వాళ్ళు వస్తున్నారు ఇక్కడ, మన పేరు చెప్పుకుంటున్నారు, మన బంగారం లాంటి భూమి మీద బతికేస్తున్నారు అంతే. ఈరోజు నిజంగా చెప్పాలంటే తెలంగాణలో భూముల కొనుగోలు కూడా వాళ్ళవే అయిపోయినాయి. ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాల ప్రజలవే అయిపోయినాయి. ఈరోజు తెలంగాణ మూల ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన కుర్చీ కింద తడిసిపోయింది, మన కుర్చీ కింద నీళ్ళతో ఇందాక చెప్పిన కుంట కుంగిపోయి మన కింద తడిసిపోయింది, మన నెత్తి మీద ఇంత మూటు ఉన్నది. మనము లాస్ట్కి ఏమైపోతామో ఆలోచన చేయండి. చివరికి నేను మీకు ఒక విషయం చెప్తా, భాష కూడా మనది కాదు. మన భాష ఎంతటి దరిద్రం అంటే, నేను ఇక్కడ కించపరుస్తున్నట్టు కాదు, మన తెలంగాణ భాష నాకు తెలిసి వేరేది అనుకుంటున్నా. ఎందుకంటే స్వాతంత్రానికి పూర్వము మనల్ని నిజాం సర్కారు పరిపాలన చేసింది. ఆ నిజాం మోతేబర్లు, ఆ రజాకారులు ఉర్దూని కూడా మనకు బాగా అంటగాగా పెట్టినారు. ఉర్దూని కూడా తీసుకొచ్చి మన పైన రుద్దినారనమాట. బాగా రుద్దేటప్పటికి ఏంది అంటే మన తెలుగు భాషలో ఉర్దూ భాష కూడా మిక్స్ అయిపోయి, అందుకే మనం మాట్లాడుకునే భాషలో కొట్లాడుకున్నట్టుంటుంది. మీరు దేశం మొత్తం మీద కూడా బాగా చూడండి, మన భాషని వాడుకుంటారు కానీ మనల్ని మాత్రం వదిలిపెట్టారు, మనల్ని తొక్కి పడేస్తారు. మనం ఒక 10 నిమిషాలు కొట్లాడుకున్నట్టు ఉంటుంది. కాబట్టి భాష మీద కూడా విజ్ఞానానికి సంబంధించిన ఈ భాషాతత్వవేత్తలు అందరూ కూడా ఒకసారి మన భాషపై, నిజమైన భాష పైన కూడా ఒక రకమైన అవగాహన తెలంగాణ ప్రజలలోకి తీసుకురావాలి. స్పష్టమైన తెలుగు మాట్లాడాలని నేను కోరుకుంటాను. తెలంగాణ ప్రజలను మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనకి ఉర్దూతో సంబంధం లేదు. మనం మాట్లాడిన స్పష్టమైన తెలుగు చాలా స్పష్టంగా ఉండాలి. మీరు ఇళ్ళల్లో మాట్లాడుకోండి, బయట తెలుగు మాట్లాడితే తెలుగే మాట్లాడండి. మీకు ఏదైతే స్లాంగ్ ఉందో ఆ స్లాంగే మాట్లాడండి. సగం ఉర్దూ సగం మిక్స్ చేసి మాట్లాడకండి. అట్లా మాట్లాడితే మనం వ్యాపారాలు చేయలేము. ఎందుకంటే మన మాట తీయగా ఉండదు, మన మాట చాలా కరెక్షన్గా ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలు, ఈ మొత్తం భూమండలం మీద మనంత దిల్దార్, మనంత షాందార్ ప్రజలు ఎదిగితే కూడా దొరకదు. ఒక గౌరవ విలువ సాంప్రదాయాలకి నిలువెత్తు ప్రతీక తెలంగాణ రాష్ట్రం. మొత్తం ఈ భూమండలం మీద మనకి ఎంతటి బద్ధశత్రువు అయినా సరే మన కడప దగ్గరకు వస్తే, వాడు పేదోడు కానీ ధనికుడు కానీ మన కడప దగ్గరకు వస్తే సకల గౌరవ మర్యాదలు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. అందులో తెలంగాణ ప్రజలు. ధనవంతుడికైనా అదే సాంప్రదాయం, అదే విలువ, అదే గౌరవం ఉంటుంది. పేదోడు వచ్చిన అదే గౌరవం, అదే సాంప్రదాయం, అదే విలువ ఉంటుంది. ఇది ఈనాటి నుంచి కాదు, మనకి చరిత్ర నుంచి, మన తెలంగాణ యొక్క భూగోళిక అంశాలకు సంబంధించిన అంశం. మన సాంప్రదాయం ఎంతటి బలమైనదో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇంత గౌరవ ప్రతీక సాంప్రదాయాలు ఉన్న మన బలమైన తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న మచ్చ ఉంది. ఆ చిన్న మచ్చ వ్యాపారం. మన దగ్గర డబ్బులు పుడుతున్నాయి, నిజంగా చెప్తున్నాం. మనం బంగారం లాంటి భూమి మీద ఉన్నాం, బంగారం మట్టి, ఆ నేల తల్లి, ఈ నేల మీద పుట్టినది, ఈ నేల మీద పుట్టిన మనంత అదృష్టవంతులు నాకు తెలిసి ఈ భూభాగంలో ఎత్తికిన దొరకదు. మనకున్న గౌరవ సాంప్రదాయాలు కూడా మీరు చూడండి, ఎదుటి వ్యక్తికి వస్తే మనం మందుతో స్వాగతం చెప్తాం. అక్కడ వచ్చిన వ్యక్తికి మటన్, చికెన్, బిర్యానీతో బలమైన సాంప్రదాయంగా, బలమైన గౌరవ సూచకంగా మనం ప్రదర్శిస్తాం. నిజంగా మన దగ్గర డబ్బులు లేకపోయినా
అప్పు చేసైనా సరే ఎదుటి వ్యక్తికి మనం చాలా గౌరవ అతిథి మర్యాదలు ఇస్తాం. ఏ రాష్ట్రంలో కూడా మీకు ఇట్లాగా దొరకదు. మీరు భూమండలం మీద ఎక్కినా కూడా మన తెలంగాణ సాంప్రదాయం దొరకదు. అంతటి బలమైన సాంప్రదాయం మనది, ఒక ఘనకీర్తి సాంప్రదాయం మనది. అందుకే నేను అన్నా, మన గుండె అంతటి బలమైన మనస్ఫూర్తి యొక్క విలువలను ఇస్తుంది ఎదుటి వ్యక్తికి. ఇంతటి గొప్పదైన రాష్ట్రంలో వ్యాపారస్తులు ఎవరు ఉండాలో మీరు ఆలోచన చేయండి. నేను ఇతర రాష్ట్రాల ప్రజలని కించపరచాలని చెప్పట్లేదు. ఇక్కడ స్కూల్స్ మనవే కావాలి, ఇక్కడ పెయింట్స్ మనవే కావాలి, ఇక్కడ బట్టల షాపులు మనవే కావాలి, బట్టలని నిర్మాణం చేసే వ్యవస్థ కూడా మనదే కావాలి. ఈరోజు రామ్రాజ్ కాటన్ అనో పూమర్ కాటన్ ఇంకేదో అనేది కాదు. ఇక్కడ మన దర్జీలు లేరా, మన నేతన్నలు లేరా? మన నేతన్నలు కూడా ఉన్నారు కదా. బలమైన వ్యాపారాన్ని ప్రభుత్వం ఇవ్వాలి. మన నేతన్నలను ప్రోత్సహించాలి. మీరు ఇండస్ట్రీస్ పెట్టండి, ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టండి. ఇప్పుడు అసలు తెలంగాణ రాష్ట్రంలో నేతన్నలకి కదా పేరుగాంచిన వ్యవస్థ, ఒక నేతన్నలకు సంబంధించిన ఒక వ్యవస్థనే ఉంది కదా పెద్దది. మనము పట్టుచీర, మనకంటూ కూడా ఒక జిఐ ట్యాగ్ ఉంది కదా మన పట్టుచీరలకి. ఇక్కడ డెఫినెట్గా నేను చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం పక్క రాష్ట్రాలకు వెళ్ళి అడగడం కాదు, మన రాష్ట్రంలో ఉండే మన నేతన్నలకి ఇండస్ట్రీస్ ఇవ్వండి. మీరు డెఫినెట్గా ఇండస్ట్రీస్ ఇచ్చి టీషర్ట్స్ మంచి, ఇప్పుడు రామ్రాజ్ కాటన్ ఎందుకు, దానికి మించిన కాటన్ పెట్టినాయండి ఇక్కడ ఒక మంచి ఇండస్ట్రీ. ఎందుకంటే పత్తి మన దగ్గర హైలైట్గా పండుతుంది. మన దగ్గర మన పత్తితో మంచి కాటన్ షర్ట్స్, కాటన్ లుంగీస్ తయారు చేయించండి కంపెనీస్ పెట్టి. దేశం అంతటా మన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించండి. మన నేతన్నలకు మంచి గౌరవ ప్రతీక లభిస్తుంది. మన నేతన్నలను గుండెలు పెట్టుకుంటారు. వాళ్ళ పేరు వస్తే ఈరోజు మిమ్మల్ని ఆదరిస్తారు వాళ్ళు. కాబట్టి తెలంగాణ మూల ప్రజలకి నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. తెలంగాణ మూల ప్రజలారా, దయచేసి ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేయండి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పట్టణంలో నలుమూలల, అటు ఈస్ట్ ఫేసు, నార్త్, సౌత్, వెస్ట్, ఈ నలుమూలలో ఉండే మార్వడి వ్యాపారస్తులు, ఆ రోడ్డుకి ఇటు పొడుగు అటు పొడుగు ఉండే ఆంధ్ర వ్యాపారస్తులు, అట్లా మన పట్టణాల చుట్టూ ఉండే బీహార్, యూపీ, ఒరిస్సా ఇతర ఎంప్లాయీస్, అంటే లేబర్ ఎంప్లాయీస్ కానీ, ఇలా రకరకాల రాష్ట్రాల ప్రజలందరూ వచ్చి మన ఇట్లా చుట్టుముట్టినట్టు, మన తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం ఇట్లా చుట్టుముట్టినట్టు ఉన్నారు. అంటే రౌండ్గా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఇట్లాంటి పరిస్థితి ఉందా? లేదు. ఓన్లీ మన రాష్ట్రంలో మాత్రమే ఉంది. కాబట్టి మన రాష్ట్ర ప్రజలు కూడా ఏం చేయాలంటే, మనము మన దగ్గర కొనుక్కునే స్థాయిని పెంచుకోవాలి. మనం మన వాళ్ళని డెవలప్ చేసుకునే స్థాయికి రావాలి. ఇతర రాష్ట్రాల ప్రజలను గౌరవించాలి. వాళ్ళని ఇక్కడ మీరు అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. కానీ మన రాష్ట్రంలో కూడా, ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దేశము రాష్ట్రము వేరే అని చెప్పట్లేదు. మనము భగవంతుడు మనకి ఇక్కడ సృష్టిని ఇచ్చాడు ఇక్కడ. కాబట్టి మన రాష్ట్రంలో మనకు ఒక గౌరవం ఉండాలి. మన రాష్ట్రంలో మనకు ఒక విలువ ఉండాలి. మనం ఈ భూమి మీద పుట్టినాం కాబట్టి మనం ఈ భూమిని కాపాడుకోవాలి. అట్లాగే భారతదేశాన్ని కాపాడాలి. ఇక్కడ ఎథిక్స్ అనేది అంటే మనకు విలువలు మన భూభాగం మీద ఉండాలి. నేను వేరే వాళ్ళని దయచేసి తప్పు పట్టకూడదు. చిన్న చిన్న అంశాలను కూడా ఇక్కడ తప్పుగా చూడొద్దు. ఇప్పుడు నీ ఊర్లో నీకు గౌరవం ఉండాలి. నీ ఊర్లో నీ మొదటి నడవాలి. నీ ఊర్లో నీకు నడవాలి అంతే, వేరేది నడవకూడదు. నీ ఊర్లో నువ్వు హీరోవి. కానీ వేరే రాష్ట్రపోడు వచ్చి నేను డామినేట్ చేస్తే ఎట్లా ఉంటుంది? బాగుండదు. అప్పుడు ఉద్యమం స్టార్ట్ అవుతుంది. అప్పుడు నీ మీదే వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. కాబట్టి అర్థం చేసుకోవాలి, ఇక్కడ మన రాష్ట్ర ప్రజల యొక్క వ్యాపారమే, భాగస్వాములుగా వ్యాపారమే నిర్మాణం జరగాలి. మనము వాళ్ళ దగ్గరనే కొన్నాం, మన వాళ్ళ దగ్గరనే కొన్నాం. నువ్వు కొను, బయట ఎక్కడ తక్కువ వస్తే 10 రూపాయలు పెట్టుకోను, కానీ చిన్న చిత్క మాత్రం మన వాళ్ళ దగ్గర కొంటా ఉండాలి. మన వ్యాపారస్తులను డెవలప్ చేయాలి ఖచ్చితంగా. అట్లాగే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, నీ ఊరికి నువ్వు ఎంత గౌరవం ఇస్తావు, నీ రాష్ట్రానికి అంతే గౌరవం ఇవ్వాలి. నీ రాష్ట్రానికి ఎంత గౌరవం ఇస్తావు, భారతదేశానికి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. అంటే భారతదేశ భౌగోళం అంతా కూడా ఒకటే కాబట్టి గౌరవం ఇవ్వాలి. ఏ రాష్ట్ర ప్రజలైనా కూడా ఇదే సూత్రాన్ని పాటించాలి. స్కూల్స్ పెట్టండి, నేను చెప్తా ఉన్నా, మీరు డబ్బును తీయండి, బయటికి తీయండి, దాచిపెట్టుకోకండి. దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. రాజుల ఆస్తులే మొత్తం జరిగిపోయినాయి. ఎవరు కూడా రాజులు సంపాదించిన ఆస్తులు ఏవి కూడా ఇంకా భూమి మీద మిగలలేదు. అక్కడక్కడ మట్టి గోడలు తప్పిస్తే ఏం మిగలేదు, అన్ని పోయినాయి. వజ్రాలు పోయినాయి, వైడూర్యాలు పోయినాయి, నగలు పోయినాయి, అన్ని పోయినాయి. మీరు దాచిపెట్టుకున్న సొమ్మంతా మట్టిపాలవుతుంది, ఖచ్చితంగా 100% మట్టిపాలవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే డబ్బులు తీసి వ్యాపారాలు విస్తరించండి. మీరు సున్నుండలు పెడతారా, లడ్డూలు పెడతారా, స్వీట్ షాపులు పెడతారా, స్కూల్స్ పెడతారా, కాలేజీలు పెడతారా, లేకపోతే పెద్ద టీషర్ట్స్ పెట్టండి, మన ఇట్లా ఖద్దరు చొక్కలు పెట్టండి, ఇంకా రకరకాల ఉత్పత్తులు తయారు చేయాలి. కానీ బయటికి వచ్చి వ్యాపారాలు చేయండి. ఉత్తర భారతదేశానికి సమానంగా తెలంగాణ రాష్ట్రం మీద కానీ
ఉత్తర భారతదేశానికి సమానంగా మీరు చూడండి, 100 మంది వ్యాపారస్తులు ఉత్తర భారతదేశం నుంచి టాప్ మోస్ట్ ఇండియా లెవెల్లో వ్యాపారస్తులు వెళ్తే ఒక తుప్పుడ పట్టినట్టు ఒకటో ఇద్దరో ముగ్గురు వెళ్తారు, ఇద్దరో ముగ్గురు. దాంట్లో మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీలు అయితే అసలే కలిపారు. ఇది అంత బలహీనం. తెలంగాణ రాష్ట్రం అంత బలహీనంగా ఉంది. ఇక్కడ పెత్తనం అంతా వేరే రాష్ట్రం వాళ్ళు. ఇక్కడ పెత్తనం, టోటల్ వ్యాపారం. మీరు చూడండి, ఎక్కడైనా ఐరన్ ఫ్యాక్టరీలు ఎవరు ఉన్నాయి, పెయింట్ షాపులు ఎవరు ఉన్నాయి, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి. అసలు ఎందుకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూడండి, ఎవరి వ్యాపారాలు ఎక్కువనే కనిపిస్తుంది, ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యాపారాలు ఎక్కువనే కనిపిస్తుంది. మీరు ఎతికితే కూడా తెలంగాణ రాష్ట్రానికి చాలా తక్కువగా దొరుకుతాయి. తెలంగాణ రాష్ట్రంలో దొరికే వ్యాపార ఆర్గనైజేషన్స్కి సంబంధించిన దాని తక్కువ దొరుకుతాయి. ఒకవేళ దొరికినా మళ్ళీ వాళ్ళ లేబుల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతం నుంచో, లేకపోతే బీహార్ నుంచో, యూపీ నుంచో, రాజస్థాన్ నుంచో వీళ్ళవే ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకోండి, బయటికి రండి. వ్యాపారం మీరు ఏదైనా సరే, ఒక చిన్న ఇండస్ట్రీ చిప్ షాప్స్ పెడతారా, లేకపోతే షూస్, డెఫినెట్గా షూస్ కూడా పెట్టాలి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, షూస్కి సంబంధించింది, చెప్పులకు సంబంధించింది, బట్టలకు సంబంధించింది, అట్లా రకరకాల వ్యాపారాలన్నీ విస్తరించండి. దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అవకాశం ఇవ్వండి, మంచి జీతంతో అవకాశం ఇవ్వండి. ఇక్కడ ప్రజలని చేర్చుకోండి. వాళ్ళకు ఇప్పుడు ఈ దాంతో ఒక మోటివేషన్ జరగాలి. ఇప్పుడంటే మనకి భూములు ఉన్నాయి కాబట్టి అమ్ముకుంటున్నాం, బతుకుతున్నాం, తింటున్నాం. కానీ రాబో రోజులలో భూమి కాదు, అంటే భూమి మళ్ళీ పిల్లల్ని పుట్టించదు. అది ఎంత ఉందో అంతే ఉంటుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 60-70% భూములు పోయినాయి. ఇంకా ఏమైనా బతికితే బతకాలి సమాజం. ఇంకా రాబో రోజులలో బతికితే బతకాలి, లేకపోతే లేదు, కష్టం అవుతుంది. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ బాగా అర్థం చేసుకుంటారని నేను ఆలోచిస్తూ, దయచేసి దండం పెట్టి వేడుకుంటున్న తెలంగాణ ప్రజలారా, బయట వాళ్ళు వచ్చి మన భారతదేశాన్ని కొల్లగొట్టి ఆస్తులని, మన భారతదేశం యొక్క ఆస్తులను కొల్లగొట్టి ఎత్తుకపోయినట్టు మన తెలంగాణ బంగారం లాంటి గడ్డ మీద కూడా ఇతర రాష్ట్రాల ప్రజలు వచ్చి మన బంగారం లాంటి మనుషుల మీద ఆస్తులను కొల్లగొట్టి దోచుకుంటా ఉన్నారు. కాబట్టి మన మూల తెలంగాణ ప్రజలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయండి. మన ప్రజలు కొనుగోలు శక్తిని పెంచుకొని. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మార్వాడీస్ని ఎక్కడైనా చూసారా? వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కొనేటప్పుడు మీరు ఎక్కడైనా గమనించారా? వేరే వాళ్ళ దగ్గర కొనరు వాళ్ళు. ఇప్పుడు నేను షాప్ పెట్టాను అనుకున్న దగ్గర కొనరు. అట్లా సిస్టమ్ పెరగాలి. అంటే మనలో మన వాళ్ళు కొనుక్కునే సిస్టమ్ పెరగాలి. మనలో మన వాళ్ళ ఐక్యత పెంచుకోవాలి, వ్యాపారాలు విస్తరించుకోవాలి, టూరిజం పెరగాలి, ఇతర రాష్ట్ర ప్రజలను స్వాగతించాలి, గౌరవించాలి. మన రాష్ట్ర ప్రజలు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఇట్లా గౌరవ సంప్రదాయాలు అన్నీ కూడా ఉండాలి. కానీ మన రాష్ట్ర ప్రజలు అభివృద్ధిలోకి రావాలి, ఉత్తర భారతదేశం యొక్క వ్యాపారస్తులతో పోటీ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, నమస్తే. 2028 షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. నన్ను బలపరిచి మీ బిడ్డగా ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ, నమస్తే, మీ పృథ్వీరాజ్.